వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నే కార్తీక్ కర్వా. నేను అనుశ్రీ. రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలతో శ్రీకాకుళం సమీపంలో అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారన్న కక్షతో సీదిరి అప్పలరాజుపై అక్రమ కేసును బనాయించింది కూటమి ప్రభుత్వం. కూటమి కుట్రలతో జైల్లో ఉన్న అప్పలరాజును ములాఖత్ ద్వారా కలవనున్నారు వైఎస్ జగన్. అప్పలరాజును పరామర్శించి ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తి భరోసాను కల్పించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై కూటమి కుట్రలకు తెరతీసింది. జనం వస్తే కేసులు పెడతామంటూ శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బెదిరింపులకు దిగారు. జనం రాకుండా అడ్డుకోవడానికి పోలీసులను రంగంలోకి దించింది కూటమి సర్కార్. కేవలం 8 వాహనాలకే అనుమతి అంటూ శ్రీకాకుళం పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో వైఎస్ జగన్ పర్యటనపై శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆంక్షలు విధించారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రేపు ఎక్స్ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజిట్కి సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ గారు, వాళ్ళు రేపు ఎక్స్ సీఎం గారు అక్కడ అంపోలు జైలుకి వచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగాము. మనకు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి అడిగాము. ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మనము దానికి అకార్డింగ్లీ ఒకసారి దాన్ని అన్ని చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పర్మిషన్కి సంబంధించి కూడా క్లియర్గా వీ వాంట్ టు మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ఎక్స్సీఎం గారు మనకి వైజాగ్లో నుంచి శ్రీకాకుళం వచ్చి జైల్లో వాళ్ళని ములాఖత్ అవ్వడం వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ములాఖత్ అవ్వచ్చు, జైలు అథారిటీస్ వాళ్ళు అలో చేస్తే వాళ్ళు వెళ్ళి ములాఖత్ అవ్వచ్చు. బట్ వాళ్ళు రూట్లో వచ్చి ఇక్కడికి వచ్చి అది చూసుకొని వెళ్ళడానికి శ్రీకాకుళం పోలీస్ తరఫున మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఆంక్షలు పెట్టడంపై ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్న సిచ్యువేషన్, అంతేకాకుండా జనం రావడానికి వీల్లేదు అంటూ కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? కార్తీక్, ఇప్పుడే కాదు గతంలో కూడా చూసాం. ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటనకు ఎప్పుడు వెళ్ళినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఇదే విధంగా ఆంక్షలు వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా నోటీసులు ఇవ్వటం, హౌస్ అరెస్టులు చేయటం, అట్లాగే కార్యకర్తలు ఎవరు రాకుండా బ్యారికేడ్లు అడ్డం పెట్టడం లాంటివి గతం నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా పోలీసులు ఏ స్థాయిలో ఈ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారో అంతకంటే ఎక్కువగా కార్యక్రమాలు విజయవంతం అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ గడిచిన 2 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. గత ఏడాది గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రెంటపాళ్ళకి వైఎస్ జగన్ వెళ్ళిన సమయంలో కూడా పూర్తిగా కేవలం 3 వాహనాల్లో మాత్రమే వైఎస్ జగన్ వెళ్ళాలి తప్ప మించి వెళ్ళటానికి వీల్లేదు, ఎవరైనా వస్తే కనుక కేసులు పెడతా ఉంటూ బెదిరించారు. ఆ తర్వాత కూడా ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు పోటీకి పర్యటన వెళ్ళినప్పుడు కానీ, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరామర్శకు వెళ్ళినప్పుడు కానీ, ఇట్లా పదే ఎక్కడికి వెళ్ళినా సరే, ఇటీవల నెల్లూరు జిల్లా జోలో తిన్న హార్బర్ పరిశీలన వెళ్ళినప్పుడు సమయంలో కానీ ప్రతిసారి కూడా ఇదే విధమైన ఆంక్షలు పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కేవలం 5 వాహనాల్లోనూ 3 వాహనాల్లోనూ రావాలంటూ మాత్రమే ఒక ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి. ఈసారి అయితే శ్రీకాకుళం జిల్లా పర్యటన వెళ్తున్న సందర్భంగా 8 వాహనాల నుంచి జగన్ తో పాటు అనుమతించేది లేదని కూడా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంటే ఏదో రోజుల్లో జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు క్షేత్రస్థాయిలోకి వస్తే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలియజేసేందుకు, ప్రతిపక్ష నాయకుడు చెప్పేందుకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు తరలి వస్తూనే ఉన్నారు ప్రతిసారి కూడా. ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో అదే జరుగుతున్నటువంటి ఒక భయంతో ప్రభుత్వం ఈ విధంగా పోలీసులను అడ్డం పెట్టి ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఎవరైనా జనం వస్తే ఖచ్చితంగా కేసులు పెడతా ఉంటూ బెదిరింపులు కూడా దిగింది. నిజానికి ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి జనం వెళ్తే కేసులు పెడతా ఉంటూ బెదిరించడం అనేది దేశ చరిత్రలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే చూస్తున్నాం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు జగన్ రేపు పర్యటనకు సంబంధించి
దాదాపు 2 రోజులుగా ఒక హైడ్రామా కొనసాగుతుంది. ఆయన పర్యటనకు సంబంధించి పోలీసు బందోబస్తు ఇవ్వమని కొద్దిసేపు, ఆయన చేపల్లో వస్తే హెలిప్యాడ్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చేది లేదంటూ కొద్దిసేపు రకరకాలుగా లీక్లు ఇస్తూ ఒక అడావుడు చేసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ నేరుగా విశాఖపట్నంలో ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడి నుంచి బై రోడ్డు శ్రీకాకుళం వెళ్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ రావడానికి వీల్లేదు. సీదిరి అప్పలరాజు ములాఖాతు సందర్భంగా ఆయనతో పాటు 8 వాహనాల మించి రావడానికి వీల్లేదంటూ ఆంక్షలు పెట్టారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కార్తీక్. థ్యాంక్ యూ రవీంద్ర. రైట్, ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తూ ఎస్పీ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? చాలా బాధాకరంగా ఉందండి. ఎంత బాధాకరంగా అంటే, ఒకటి అత్యంత వెనుకబడిన జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రీకాకుళం జిల్లా కోసం అన్ని విధాలుగా అభివృద్ధి పనులు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు రేపు వస్తున్నారు, ఇలాంటి బలహీన బడుగు వర్గాలని భరోసా ఇవ్వడానికి వస్తున్నారని ఎంతో ప్రజలు ఎంతో గౌరవంగా చూస్తున్న సమయంలో ఒక ఎస్పీగా ఎక్కడైనా పోలీసు ఎస్పీ గారు ఇలా పెట్టి ఆంక్షలు విధించడం మనకు భారతదేశంలో, ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగనటువంటి వింత ఇక్కడ జరుగుతుంది. అందరూ వస్తే మీ కేసులు పెడతాం, మీరు వస్తే ఆంక్షలు ఉన్నాయి, చట్టపరమైనటువంటి కేసులు పెడతా అని భయంగా చేస్తున్నారు. కానీ ఇది భయం అనేది ఇది కేవలం వాళ్ళ బయట వరకే అవుతుంది. కానీ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ఆయన చూడడానికి వస్తారు. ఇక్కడ ఏముంది, ఆయన చూడడానికి, ఆయన స్వాగతం పలకడానికి, మామూలుగా నమస్తే పెట్టడానికి కూడా ఆంక్షలు విధిస్తే ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి. అసలు ఇది కేంద్ర ప్రభుత్వం కూడా అక్కడ వాళ్ళు కూడా ఇది ఆలోచించాలి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అన్యాయాన్ని, అక్రమాలని, ఈ నిర్బంధమైనటువంటి చర్యల్ని ఆపాలనే విషయం భారతదేశాన్ని తెలియచేసేలా మనం కూడా తెలియచేయాలని నేను కోరుకుంటున్నానండి. సాధారణంగా ఆయన పర్యటనలకి పిలవకుండానే చాలా మంది ప్రజలు ఆయన చూసేందుకు వస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఈ తరహా ఆంక్షలు అక్కడ అమలయ్యే అవకాశం ఉందంటారా, లేదంటే ప్రజల స్పందన వేరేలా ఉండే అవకాశం ఉందా? ప్రజలు ఎప్పుడు కూడా జగనాన్ని ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఇదంతా నేను మీకు ముందు చెప్పగలను. కేవలం ఒక పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అనే విషయం రుజువైంది. ఈ మళ్ళీ రుజువు చేసుకుంటున్నారు. ఎవరైనా ఎస్పీ గారు పెట్టడం నేనైతే ఇంతవరకు చూడలేదు. నేనే కాదు, భారతదేశంలో ఎవరూ కూడా చూడలేదు. ప్రజలు ఎప్పుడు ఆగరు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి వస్తారండి. రైట్, థ్యాంక్ యూ శాంతి గారు. మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంపోల్ జైల్లో అప్పలాద్ గారికి మిలాఖత్ కోసం వస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున మీరందరూ సంఘీభావం తెలుపుతూ, జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రజానాయకుడు ఆయన. అలాగే అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, విద్య, వైద్యం, వ్యవసాయం అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందినటువంటి నాయకుడు, పేదలందరికీ ఆరాధ్య నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి పెద్ద ఎత్తున జనాలు వచ్చి అతనికి చూడడానికి, అతనికి సంఘీభావం తెలపడానికి ఖచ్చితంగా జిల్లా ప్రజలందరూ హాజరవుతారని నేను అనుకుంటున్నాను. గుంటూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పొన్నూరు మార్కెట్ యార్డ్ మాజీ ఉపాధ్యక్షుడు మండవ గౌతమ్, టీడీపీ మండల అధ్యక్షురాలు మండవ లక్ష్మీ నీరజ టీడీపీకి గుడ్ బై చెప్పారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరిద్దరికీ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు. ఇక టీ నర్సాపురం రిటైర్డ్ ఎస్ఐ విజయ్ కుమార్ సైతం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. తూర్పు కాపులకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ మరోసారి తెరపైకొచ్చింది. ఈ అంశంపై తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ప్రతినిధులు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో బీసీ గుర్తింపు ఉన్నప్పటికీ కేంద్ర ఓబీసీ జాబితాలో మార్పు తూర్పు కాపులను చేర్చడంతో విద్యా ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని సంఘం నేతలు వివరించారు. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంట్లో ప్రస్తావించేలా కృషి చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
తూర్పు కాపుల న్యాయమైన డిమాండ్కు వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డాక్యుమెంట్ రైటర్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిశారు. పీపీపీ విధానంలో డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటుకు అప్పగించొద్దని, జీవో 396 రద్దుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డాక్యుమెంట్ రైటర్స్ సమస్యలను విన్న వైఎస్ జగన్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. సిబిఐ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ను తాను ఉపసంహరించుకోలేదని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండానే తాను ఉపసంహరించుకున్నట్లు పిటిషన్ వేశారని విజయలక్ష్మి ఆరోపించారు. వాదనల కోసం రిత్వికను పెట్టుకున్నారని, మరో లాయర్ను పెట్టుకునేందుకు ఎన్ఓసి అడిగినా రిత్విక ఇవ్వడం లేదన్నారు. విజయలక్ష్మి ఆరోపణలను హైకోర్టు సీరియస్గా తీసుకుంది. విజయలక్ష్మి ఆరోపణలు చాలా తీవ్రమైనవన్న హైకోర్టు వాటి సంగతి తేలుస్తామని స్పష్టం చేసింది. న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన హైకోర్టు విజయలక్ష్మి వాదనలు విన్నాక తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. కార్తీక్, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఊహించని చిట్టు జరిగింది. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి హైకోర్టులో ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో కొన్ని కీలకమైన అంశాలను కూడా పేర్కోవడం జరిగింది. సిబిఐ దర్యాప్తు కోసం వేసిన పిటిషన్ ను నేను ఉపసంహరించుకోలేదు, నా అనుమతి లేకుండా ఆ పిటిషన్ ను లేకుండా నేను ఉపసంహరించుకున్నట్లు పిటిషన్ వేశారు. నా కుమారుడు అదృశ్యంపై వేసిన కేసులో వాదనలు నిర్మించడం కోసం రితికను పెట్టుకున్నాను, న్యాయవాదిగా రితికను పెట్టుకున్నాను. నాకు తెలియకుండా ఈ కేసులో ఆమె ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేశారు అని హైకోర్టుకు చెప్పడం జరిగింది. మరో న్యాయవాదిని పెట్టుకున్నామని ఎన్ఓసి అడిగినా ఆమె ఇవ్వటం లేదని చాలా స్పష్టంగా హైకోర్టుకు నివేదించడం జరిగింది. విజయలక్ష్మి ఆరోపణలు చాలా తీవ్రమైనవి కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. వాటి సంఘటనని తేలుస్తామంటూ స్పష్టం చేసింది. న్యాయవాదికి ఎవరైతే ఎన్ఓసి ఇవ్వట్లేదో ఆమెకి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆమె వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. కార్తీక్. థ్యాంక్ యూ అశోక్. విశాఖ ఎయిర్పోర్ట్లో ఆగస్టు 17 నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు బంద్ కానున్నాయి. ఇక ప్రయాణికుల విమానాలన్నీ భోగాపురం నుంచే నడవనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర పౌర విమానయాన శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం విశాఖకు వాడుతున్న వీటీజెట్ కోడ్ భోగాపురం ఎయిర్పోర్టుకు బదిలీ కానుంది. ఆగస్టు 17 తెల్లవారుజాము నుంచి ఇక భోగాపురానికే విమానాలు నడుస్తాయి. విశాఖలో కేవలం రక్షణ, విఐపి, ఎమర్జెన్సీ విమానాలకే అనుమతిస్తారు. 2016 నాటి సైట్ క్లియరెన్స్ ఒప్పందం మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చేసే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చే నెల 1న ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుంది. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కానుండడంపై హర్షం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కావడం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుందని ఆకాంక్షించారు. తద్వారా దేశ విదేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియడంతో వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశం ఏర్పడుతుందని ట్వీట్ చేశారు. ఇక ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ను చోరీ చేసేందుకు చంద్రబాబు సాయశక్తులా ప్రయత్నిస్తారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. తాను ఏమీ చేయకపోయినా ఘనత తనకే దక్కాలంటూ చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత. భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ప్రశ్నించుకోండని చంద్రబాబుకు హితవు పలికారు వైఎస్ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషితోనే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి భూమి సేకరించడం,
అవసరమైన సదుపాయాలు సేకరించడం, అక్కడ నిర్వాసితులైనటువంటి రీసెటిల్మెంట్ చేయడం, ఇట్లాంటి అనుమతులన్నింటికి కనెక్టివిటీ రోడ్లు ఇవ్వడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎవరు చేశారు? ఏపీకి మరో భారీ పరిశ్రమ గుడ్ బై చెప్పింది. టాటా పవర్ పరిశ్రమ ఒడిశాకు తరలిపోతోంది. పరిశ్రమ తరలిపోతున్నట్లు ఎకనామిక్ టైమ్స్లో కథనం వచ్చింది. ఏపీ కంటే ఒడిశానే బెటర్ అని భావిస్తోంది టాటా పవర్. నెల్లూరులో టాటా ఇంగోట్ వేఫర్ ఏర్పాటుకు గతంలో జీవో జారీ చేశారు. 10 గిగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. 6 నెలలు తిరగకుండానే ఒడిశాకు వెళ్లిపోతున్నట్టు సంస్థ వెల్లడించింది. నెల్లూరు నుంచి 6,675 కోట్ల పెట్టుబడి గల పరిశ్రమ తరలిపోతోంది. అయితే మంత్రి నారా లోకేష్ ప్లాంట్ తెచ్చారంటూ టీడీపీ ప్రచారం చేసింది. మరోవైపు ఏజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ ర్యాంక్ 8వ స్థానానికి దిగజారిపోయింది. దీంతో ఏపీ కంటే ఒడిశానే బెటర్ అని భావిస్తోంది టాటా ఇండస్ట్రీ. డిఎస్సి నియామకాలపై మాజీ మంత్రి పేర్ని నాని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి ప్రక్రియ పూర్తయిన వెంటనే స్పోర్ట్స్ కోటా నియామకాలకు సంబంధించి జీవోను ప్రభుత్వం సవరించిందని ఆరోపించారు. ఇకపై స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కోసం కూడా అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. మీరు చెప్తున్నారు బ్రిడ్జ్ అంటే మేధస్సు గేమ్ అని. రమ్మీ కూడా మేధస్సు గేమే, 3 ముక్కల ఆట కూడా మేధస్సు గేమే. ఏదైనా డబ్బులతో ఆడినంత వరకు చట్టాలు చెప్తున్నాయి. ప్లేయింగ్ కార్డ్స్ డబ్బులు లేకుండా అన్ని మేధస్సు గేమ్లు, బ్రెయిన్ గేమ్స్ అన్నీ కూడా డబ్బులతో ఆడితే నేరం అని చెప్పి చట్టాలే చెప్తున్నాయి. మరి అవన్నీ రెండింటికి పెడతారా? సిగ్గుపడకుండా బొకాయింపు మళ్ళీ కేసులు కడితే దడుస్తామా? ఏమంటే బూర్జీ ఎస్ఐ గారు దడుస్తామా? ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలిశారు. వైఎస్ఆర్ జిల్లాలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సమర్పించారు. ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న రహదారిని 4 లేన్లుగా విస్తరించాలని, అలాగే కడపలో ఇర్కాన్ సర్కిల్ నుంచి జేఎంజే సర్కిల్ వరకు రోడ్డును కూడా 4 లేన్లుగా అభివృద్ధి చేయాలని ఎంపీ కోరారు. ఇర్కాన్ సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ఫుట్పాత్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇంటర్లాకింగ్ పవర్ బాక్స్తో పార్కింగ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ త్వరలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో లంచగొండితనం విచ్చలవిడిగా పెరిగిపోయిందన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల్లో ప్రతి పనికి డబ్బులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు. ఢిల్లీలోని ఇందిరాభవన్లో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ తొలి సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి ఎస్ఐఆర్ ప్రక్రియ దురుద్దేశంతో జరుగుతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అర్హత కలిగిన ప్రతి పౌరుడి ఓటు కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని తెలిపారు. త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అభ్యర్థుల ఎంపిక కోసం 3 మెంబర్ ప్యానెల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. కేంద్ర పర్యావరణ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమొరాండాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినా ఇప్పటికే ఆ విధానం ప్రకారం మంజూరైన పర్యావరణ అనుమతులు మాత్రం పూర్తిగా చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి తెలంగాణలో కీలక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఎలాంటి చట్టపరమైన ఆటంకం లేదని స్పష్టత వచ్చింది. ఇకపై కొత్త ప్రాజెక్టులకు ముందస్తు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని, కార్యనిర్వాహక ఉత్తర్వులతో చట్టాలను భర్తీ చేయడం కుదరదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యవసర పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. కాళేశ్వరంపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాసిరకం డిజైన్ వల్లే కాళేశ్వరం కూలిందన్నారు. దీనిపై బీఆర్ఎస్ మళ్లీ మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేటీఆర్ కంటే తెలివైన వాళ్లు తమకు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 31న ఎన్డీఎస్ఏతో సమావేశంలో కాళేశ్వరంపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ను విధించింది.
ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 11 వరకు రిమాండ్ను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని చెంచల్గూడ జైలుకి తరలించారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. పేపర్ లీకులు, ప్రవేశ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. 2 రోజుల వాడివేడి చర్చ అనంతరం మూజు అని ఓటుతో బిల్లును పాస్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. విపక్షాలు పలు సవరణలు కోరినప్పటికీ అవి వీగిపోయాయి. పేపర్ లీకులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవస్థీకృత నేరాల్లో జైలు శిక్షను 10 ఏళ్లకు, జరిమానాను 10 కోట్లకు పెంచుతూ చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసింది. వందే మాతరం బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణను వందే మాతరం గీతానికి వర్తింపచేస్తూ ఈ బిల్లును తీసుకొచ్చింది మోదీ సర్కార్. వందే మాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి దోషులకు గరిష్టంగా 3 ఏళ్లు జైలు శిక్ష విధించేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు. బిల్లుపై సభలో చర్చ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేతలు భారీ ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులపై పోలీసులు బలప్రయోగంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి రామ్దాస్ అథావలే మాట్లాడుతున్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. అనంతరం బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ సమాధానం ఇచ్చారు. వాయిస్ ఓట్తో వందే మాతరం బిల్లును ఆమోదించింది రాజ్యసభ. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులపై జరిగిన దాడులు, పెల్లెట్ గన్ల వినియోగంపై స్పందించిన ఆయన బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజలపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరిపిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని, ఇందులో పాల్గొన్న పోలీసు అధికారుల వివరాలు కూడా తమకు తెలుసునని రాహుల్ స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వ్యవహారంపై పార్లమెంట్ ప్రాంగణంలో సమాజ్వాదీ పార్టీ నిరసన చేపట్టింది. చందా చోర్, గడ్డి చోడో అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు ఎస్పీ, ఎంపీలు. దేవుడి విరాళాలు కాపాడలేని వారు ఇక పేపర్ లీకులు ఎలా అరికడతారంటూ ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్. యోగి ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. జెన్జీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నటుడు సోనూ సూద్ స్పందించారు. నటీనటులను ఈ స్థాయికి తీసుకొచ్చేదే యువతే అని అన్నారు. యువత అండగా ఉన్నంత వరకు ఏ నటుడైనా తన స్థానంలో కొనసాగుతారని, వారి మద్దతు కోల్పోతే ఇబ్బందులు ఎదురవుతాయని వ్యాఖ్యానించారు. యువత అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని సోను పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నై మెట్రోలో ప్రయాణించి మెట్రో సేవలను సమీక్షించారు. నందనం మెట్రో స్టేషన్లో చెన్నై మెట్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులతో సమావేశమై నిర్వహణ, ప్రయాణికులకు అందిస్తున్న సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో 2వ దశ పనుల పురోగతిని కూడా ముఖ్యమంత్రి విజయ్ పరిశీలించారు. మెట్రో రైల్లో ప్రయాణించిన విజయ్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో స్టేషన్ వద్ద సందడిని వాతావరణం నెలకొంది. ఇంటర్నేషనల్ న్యూస్. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడికి యత్నించిందని అమెరికా ఆరోపించగా ఆ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా ఇరాక్లో ఇరాన్ మద్దతు ఉన్న సాయుధ స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్తంగా వైమానిక దాడులు నిర్వహించాయి. గత 72 గంటల్లో వరుస డ్రోన్ దాడులు, క్షిపణి ప్రయోగాలు చోటు చేసుకోవడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చింది. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఉగ్రవాదానికి సహకరిస్తున్నారని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చినట్లుగా రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ప్రకటించింది. యుక్రెయిన్ ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు టెలిగ్రామ్లో ఛానళ్లు, చాట్లను విధ్వంసక చర్యలకు ఉపయోగిస్తున్నప్పటికీ వాటిని తొలగించడంలో ఆ సంస్థ యాజమాన్యం విఫలమైందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో దురోవ్పై కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ప్రభుత్వం తనపై విచారణ ప్రారంభించిన సమయంలో పావెల్ తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత గోప్యత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయటానికి టెలిగ్రామ్పై రష్యా తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు.
బిజినెస్ బ్రీఫ్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ షేర్లలో కొనుగోళ్ల జోరుతో సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్ 889 పాయింట్లు లాభపడి 77,654 వద్ద ముగిగా నిఫ్టీ 265 పాయింట్లు పెరిగి 24,250 వద్ద స్థిరపడింది. హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. ఇవాళ బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,44,160 రూపాయలుగా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర 1,32,140 వద్ద స్థిరపడింది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. కిలోకు 100 రూపాయల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 2,34,900 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్. భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి మరో కీలక బాధ్యత దక్కింది. రాబోయే దులీప్ ట్రోఫీ కోసం ఏస్ జోన్ జట్టుకు వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభతో ఆకట్టుకుంటున్న ఈ యువ బ్యాటర్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఏస్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనుండగా వైభవ్ అతనికి డిప్యూటీగా ఉండనున్నాడు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.